మూడు జబ్బులు కూడా చాలా ప్రమాదకరం. ఫస్ట్ జబ్బుగా వీళ్ళు బతకడం అన్నారు, రెండో జబ్బుకి ఇంకా సచ్చింది అన్నారు, మూడో జబ్బు కూడా ఆ రమాదేవి నేను పోతా అంకుల్ మీరు బతకరంట కదా అమ్మ చెప్పి నేను వాటి కోసం పోతే సర్లే నిజంగా అయినా అడగకూడదట ఆమె ప్రార్థన వల్ల మీరు బ్రతికారు అని వాళ్ళే కదమ్మా నా గురించి అందరు ప్రార్థన చేశారు, అందరు ప్రార్థన వల్ల నేను ఇది మూడోది కూడా చేయించాను ఆ ప్రార్థన వల్ల. అందుకని నాకు ఇప్పుడు కూడా దాని మీద అసలు చనిపోతానా నమ్మకం నాకు లేదమ్మా, ఆ ప్రార్థన విశ్వాసం నాకు బాగా నమ్మకం తెలుస్తుంది. అందుకని ఇప్పుడు విశ్వాసంగా ఉన్నారు మరి. అలాగే అయితే ఫస్ట్ జబ్బు వచ్చినప్పుడు జ్యోతి చెప్పమన్న బాగా మాకు నిద్ర వస్తుంది. జ్యోతి నాకు నేను ఇడ్లీ తినేవాడు కాదు, అప్పుడు కూడా గారెలే. ఆ గారెలకి పోవాలంటే కిలోమీటర్ వేసి కూడా పోవాలి, ఇది రోడ్డు మీద. అప్పుడు కూడా చేసింది, అప్పుడు చేసింది, ఇప్పుడు చేస్తుంది. కానీ ఒక్కోసారి ఏదైనా అయ్యేసరికి నూరు ఉంది కదా కనుక బూతులు ఎందుకు అని మొత్తం నీ కొత్తయా నేను ఎప్పుడు వినలేదే. ఓకే ఆమెనేనా అంటావా బాబోయ్, ఆమెను అంటున్నావా? ఎలీషా గారికి కూడా మీ అందరు సమాజంలో ఉన్న చర్చలు అందరూ ప్రార్థన ఉన్నంతవరకు క్షేమంగా కాపాడారు. నాకు ఇప్పటికీ విశ్వాసం, నాకు ఏమి కాదు మెయిన్ విశ్వాసం. నేను ఒకటి చెప్తా, మెయిన్ మా అమ్మ మా నాన్న ఆశీర్వాదం. మళ్ళీ వీడియో తెస్తున్నావు అందరినీ. ఒక్క మాట మెయిన్ మా అమ్మ మా నాన్న ఆశీర్వాదం మా అందరికి. తర్వాత మా యాకోబన్న ఈయన ఆయనకు ఇవాళకి లేకపోయినా కానీ అప్పైన తీసుకొచ్చి పెట్టే ఉద్దేశం వీళ్ళకి ఉంటుంది మెయిన్. అది ఒకటి. ఎవరిని కూడా తొందరపడి మాట అందం. తీతు గారిని ఎవరిని మా తీతు నేను ఒకటే కోపడతాను అయితే మా అమ్మ మా నాన్న ఆశీర్వాదం ఇంకా గొప్పది. నేను దేవుడు అని మరి మీరు అనమాకండి, దేవుడి కంటే గొప్పగా మీ అమ్మ నాన్న చదువుతాను, నాకు నిజమే. మా అమ్మ మా నాన్న నాకు మళ్ళీ మీరు ఏమనుకోబాకండి, ఏం చూసావు దేవుడి కంటే వాళ్ళ అమ్మ నాన్న గొప్ప చదువుతాను. కానీ నాకు మాత్రం అప్పుడు ఇప్పుడు మా అమ్మ మా నాన్నే నాకు. కనుక వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇంతకాలం ఈ పిల్లలు అడగాలి, దాని గురించి మీరు ఏమనొద్దు. కనుక నేనైతే మాత్రం మా నాన్న గురించి రోజుకి ఒక్కసారి చెప్తా ఇంట్లో. రాజాకి నేను ఒక్కసారన్నా సరే అసలు ఈ రోజు ఒక అబ్బాయి మా ఊరు అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, జీవయ్య బాబాయి అసలు ఎవరి పేరు ఎత్తిన వాడు వేస్ట్ గాడు, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని అంటాడు. ఆదం బాబాయ్ గురించి ఎత్తితే అరే చాలా మంచి వ్యక్తిరా, చాలా మంచోడు అని చెప్పి ఇంత మంచి సాక్ష్యం నిజంగా బాబాయ్ని జీవయ్య నోటి నుండి విన్నా నేను. మా బాబాయ్ ఎవరిని మంచోళ్ళు అని అన్నాడు. ఎందుకంటే మా ఊర్లో అందరూ అంటారులే జీవయ్య అన్నాడంటే. పెట్టాడు, నేను వెళ్ళాను, వెళ్తే ఆదం వాళ్ళ అబ్బాయి వదిలేరు అన్నాడు. చెల్లి ఉండేదంట వాళ్ళ మనవాడు అంట, వాళ్ళ కూతురు ఇప్పుడు విజయాంటి గారు కూడా కొన్ని రెండు ముక్కలు నేనేం చెప్పను చెప్పండి.
చెప్పండి ఆంటీ. చెప్పుకోవటం కాదు కానీ మా అన్న ఆ. గురించి ఆదామన్న మీరు గురించి చెప్పండి. ఆ. ఆదామన్న గురించి నాకు తెలిసింది ఏంటంటే తనకు లేకపోయినా కూడా ఇతరులకు సహాయం అది చేస్తాడు. మాత్రం ఉంది. అదొకటి ఉంది. నాకైతే సొంతంగా మా అన్నలాగానే ఆదామన్న. నాకు ఒక వేరే తల్లికి పుట్టినట్టుగా అనిపించదు. నేను ఏదైనా సరే అన్న అనగానే పరిగెత్తుతూ వస్తాడు. దాన్ని ఆయనకు చేతనైనంత సహాయం చేస్తాడు కానీ నా వల్ల కాదు అన్నాడు. పనే చెప్పని ఏదైనా కానీ అన్న అడగని అన్న సరేనమ్మా అంటాడు. అది నాకు తెలిసిన మట్టుకి ఎవ్వరికి ఆయన యథార్థంగా ఉంటాడు. ఆయన మాటే అసలు ఆయన తీరే యథార్థత ఉంటుంది. కానీ మా నాని ఒక రకము తగ్గుబోళ్ళని ఇంకొక రకంగా ఉంటాడు. ఎప్పుడు యథార్థంగా ఉంటాడు. జాలి మనసు ఎక్కువ అన్నది నాకు తెలిసింది. అది అదొకటి మా అమ్మ కడుపు పుట్టిన వాళ్ళమ్మ ఎవరు కఠినంగా ఉంటారు. ఎవరికి కూడా హెల్ప్ చేసే గుణం ఏమన్నది కానీ అసలు లాస్ట్ జాయిన్ కాడి నుంచి మా యాప గారి దగ్గర నుంచి ఎవరికైనా సరే హెల్ప్ చేసే గుణం ఏమన్నది. మా అమ్మ గుణం అలాంటి. మా నాన్నగారు మళ్ళీ మా నాన్నగారు నేను చెబుతున్నా. కట్ చేస్తున్నారా? ఇదిగో ఇక్కడ పెట్టండి, కేక్ ఇక్కడ పెట్టండి. వద్దు, కట్ చేయండి ఇంకా. ఇగో అందరూ చూస్తున్నారా?